అన్న నేను పాతగా వచ్చినాను, కాకపోతే సబ్స్క్రైబర్స్ ఎక్కువ లేరు, ఎవరు లేరు. ఓకే, ఛానలే లేదు. ఓకే, ఆల్ రైట్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, వీడియో ఎందుకు చేస్తున్నా అంటే పైసలు కూడా లేవంట. నా నంబర్ పెడతా, దానికి ప్రతి ఒక్కడు ఒక రూపాయి వీడియో తీసుకోవాలన్నారు. ఓకే, మీ అందరి నంబర్లు పెట్టిర్రు, మనోడే ఇస్తాడు పైసలు అందరికి. ఓకే, వెల్ లెట్స్ గెట్ టు ద టాపిక్. ఈరోజు మాది కాలేజ్లో జాబ్ ఫేర్ ఉందన్నమాట. అరౌండ్ 80 కంపెనీస్ వస్తున్నాయంట. అరౌండ్ అంటే 80-90 వస్తాయేమో. సో చూద్దాం కాలేజ్లో జాబ్ ఫేర్ ఎట్లుంటుందో. ప్రొఫెషనల్ రెజ్యూమేస్, మళ్ళీ ఛాయలు అడిగినాం, కప్పులు అడిగినాం, అలాంటి రెజ్యూమేలు కూడా చేసుకున్నాము. ఎందుకంటే రెస్టారెంట్స్ కూడా వస్తున్నాయి కొన్ని. చూద్దాం ఇక ఎవడు మనతో పని చేయించుకుంటాడో చూద్దాం. ఆల్ రైట్, సో స్టే ట్యూన్, చూపిస్తాం. అలా విమానం ఎక్కి దిగినాక మా కాలేజ్ వచ్చింది. కాలేజ్కి అందరూ నడుచుకుంటూ పోవచ్చు. యాక్చువల్లీ బస్సెస్ వస్తాయి అన్నమాట లోపల దాకా. ఆ రోజు ఎందుకో మరి ఆ రోడ్ మీదనే వదిలేసిపోయింది ఆ బస్సు. ఇప్పుడు నాకున్న అసైన్మెంట్ నీకు ఉండే ఎలా ఉండేతో. నేను రాకపోతుండే కాలేజ్కి, దడదడలు ఆడుతుండే నాకు. నేను 2 అసైన్మెంట్లు సబ్మిట్ చేయాలి. ఒక 2 సబ్మిట్ చేయలేక స్టార్ట్ గుండె ధైర్యం ఉంటుంది నాకు తెలుసా. గుండె ధైర్యం ఉంటుంది. నీకు చాలా గుండె ధైర్యం ఉంది బ్రో. చిన్న ఏజ్లోనే అంత గుండె ధైర్యం ఎట్లా సంపాదిస్తున్నావు బ్రో? కొనుక్కున్నా బ్రో. మస్తు చలి పెడుతుంది భయ్. సరేగా మీరు వేరండి. గట్లా మస్తు చలి పెట్టినాక కొంచెం ముంగట పోయినాం. డౌన్ లో దిగంగానే మా కాలేజ్ వచ్చేస్తుంది. ఇదే మా కాలేజ్ క్యాంపస్ అన్నమాట. పెద్దగానే ఉంటది కొంచెము. ఇంకా రోజు వాన పడ్డది, స్నో పడ్డది, కొంచెం పచ్చగా ఉండే అంతా. ఇట్లా నడుచుకుంటా పోతే సో ఇక్కడ బాతులు కనిపించినాయి. చాలా రోజులు అయిపోయింది బాతులు పక్షులు చూడక. లోపల పోయినాక మనుషుల్ని చూడాల్సి వచ్చింది మళ్ళా. వెళ్ళి ఇప్పుడు లోపల ఫొటోస్ చిన్న గ్లిమ్సెస్ చూసారు కదా. సో గంతగనం జనం వచ్చారు అనమాట. చెప్పినట్టే 80-90 కంపెనీలు అయితే వచ్చినాయి. చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకొని ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చెప్తారు అంటే, రెజ్యూమెలు ఇవ్వండి, మేము కాల్ చేస్తామంటారు. దానికి మరి గీడి దాకా వచ్చుడు ఏందో, వాళ్ళ కంపెనీ దగ్గరికి పోయి అందరు రెజ్యూమెలు ఇస్తారు కదా. ఏందో నాకేం అర్థం కాలే. సో అట్లా అయిపోయింది. ఇక లోపల నుంచి బయటకు వచ్చినాం. ఒక 4-5 కంపెనీలకు రెజ్యూమెలు ఇచ్చినాము. మిగతా ఇక వాళ్ళు ఏదో కుకీస్, చాక్లెట్లు అవి ఇస్తారు, తీసుకొని వచ్చేసినాము. బట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇంటరాక్షన్ అయింది. వీ కుడ్ ఏబుల్ టు ఇంటరాక్ట్ విత్ ది కనేడియన్ పీపుల్ అన్నమాట. వాళ్ళతో ఇంటరాక్షన్ అయింది. సో కొందరేమో విల్ గెట్ బ్యాక్ టు యూ అని అన్నారు. సో దట్స్ ఆల్ గైస్.